పేరు నిరంజన్ యాదవ్, సేవదల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు 139 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు గాంధీ భవన్లో సేవాదల్ కార్యక్రమాలు జరిగాయి. గాంధీ భవన్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు, ట్యాంక్ బండ్లో ఉండే ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అశేష జనవాహినితో దాదాపు 3000 మంది సేవాదల్ కార్యకర్తలు ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ శుభ సందర్భంగా కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏంటి అని అడిగారు చాలామంది. ఇందాక కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిందే కాంగ్రెస్. ఈ భారతదేశానికి సామాజిక స్పృహ తెచ్చింది. సామాజిక బడుగు బలహీన వర్గాలకు ఆధిపత్య పోరు నుంచి విరుగుడు చేసి, అదేవిధంగా కులమత వైనాలను తొలగించి ఈరోజు మనం ఇక్కడ గాంధీ భవన్లో కానీ ఇక్కడ నార్మల్గా బతకడానికి కూడా కారకులు కేవలం కాంగ్రెస్ పార్టీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాడు రాజులు, రాజరికాలు, నైజాం నవాబులు, రజాకారుల దోపిడీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణను కాపాడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆనాడు పోరాడిన వాళ్ళలో గాంధీ గారు తన 30 ఏళ్ళ జీవితాన్ని, శేష జీవితాన్ని లాస్ట్కు ఆయన చనిపోయే ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. ఈ భారతదేశాన్ని ఒక చైతన్య దేశంగా, ఈ భారతదేశాన్ని ఒక బడుగు బలహీన వర్గాలు బాగుపడాలి, పల్లెలే పట్టుకొమ్మలని ఆనాడి నుంచి పోరాడి 30 ఏళ్ళు పోరాడి స్వతంత్రం తెప్పించిన దాంట్లో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము, నెహ్రూ ఏం చేశారు, ఇందిరాగాంధీ ఏం చేశారు, రాహుల్ గాంధీ ఏం చేశారని సిగ్గుండాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత తాపత్రయంగా ప్రజల కోసం పనిచేస్తుందంటే, ఆనాడు నెహ్రూ గారు 12 ఏళ్ళ జీవితాన్ని, తన 12 ఏళ్ళ జీవితం మొత్తం జైలు జీవితమే గడిపాడు. అదేవిధంగా 3 ఏళ్ళు ఇందిరాగాంధీ కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ తన జీవితాలనే ఒక ప్రజల కోసం, భారతదేశం కోసం పాటుపడుతున్నారు. ఇంకా అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? అయ్యా బీజేపీ నాయకులారా, ఇప్పటికీ మీరు ఆలోచించాలి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా, ఈరోజు నీకు గూడు నీడ ఉందంటే ఈ కాంగ్రెస్ పుణ్యమే అని చెప్పాలి. ఈ గూడు నీడ నువ్వు బతకడానికి కట్టుకునే బట్ట కూడా ఈ కాంగ్రెస్ పార్టీ త్రూ నుంచే. ఎందుకంటే ఈరోజు మనం బతుకుతున్నది, శాసిస్తున్నది కూడా బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే కులాన్ని అడ్డం పెట్టి, మతాలను అడ్డం పెట్టి మనకు తెలియకుండా మన మన అన్నాన్ని, నోటికాడికి వచ్చే అన్నాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, పార్లమెంట్ జరుగుతుంటే నిరుద్యోగ సమస్య వల్ల వాళ్ళు ఏం చేయలేక లాస్ట్కు పార్లమెంట్లో స్మోక్ అటాక్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఎంత వైఫల్యం అనేది చూడాలి. బీజేపీ ఒక మత పిచ్చిలో కూరుకున్న రాజరిక పాలన చేస్తున్న ఒక దోపిడీ బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. బ్రిటిష్ ఎలాగో ఆనాడు మన సిరి సంపదలను ఎలా కొల్లగొట్టుకున్నారో, అదేవిధంగా ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఒక బ్రిటిష్ నైజాం లాగా ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగానే ఇప్పుడు మతం ముసుగులో మనల్ని వాడుకుంటున్నారు. ప్రజలారా, ఇది మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి. బీజేపీ మాయగాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓట్లేయమని చెప్తుంటారు. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ మోడీని మోడీ చేసినట్టు భారతదేశాన్ని మొత్తాన్ని ప్రపంచ వరల్డ్ బ్యాంకులో తాకట్టు పెడుతున్నాడు. ప్రపంచ బ్యాంకులకు తాకట్టు పెడుతుండే ఈ మోడీ. అది మనం ప్రజలారా ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా మనకు ఆదుకోబోతుంది. అదేవిధంగా 6 గ్యారెంటీల త్రూ నుంచి ఈరోజు తెలంగాణను తెచ్చుకున్నాము, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము. 6 గ్యారెంటీలు కూడా మనకు మంచి చేయబోతుంది. అదేవిధంగా ఆధార్ కార్డులు ఇవన్నీ మీరు కొద్దిగా ఆలోచించి అప్డేట్ చేసుకోండి. అదేవిధంగా కాంగ్రెస్కు పనిచేయండి. కాంగ్రెస్లో ఉండే పథకాలను మీరు ప్రతిదీ అప్డేట్ చేసుకోండి.